హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సాధారణంగా మనకి ఎప్పుడైనా సరే తలనొప్పి ఎక్కువగా ఉన్నా, లేదంటే హెల్త్ చాలా నీరసంగా అనిపించినా ఎదుటి వాళ్ళ నోట్లోంచి వచ్చి వెంటనే వచ్చే మొదటి పదం, రే నీకు దిష్టి తగిలింది, పోయి దిష్టి తీర్చుకో అంటారు. అదే ఇన్ కేసు బాగా నీట్గా రెడీ అయినా, లేదా మనకు సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్లో మనం ఎంటర్ అయినా, సో వెంటనే జనాలందరి దృష్టి మన మీద పడుతుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదైనా దిష్టి చుక్క పెట్టుకోమనో, లేదంటే ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకోమని చెప్తారు. సో అసలు ఇందుకల కారణం ఏంటి? నిజంగా అవతల వ్యక్తి కంటికి మన ఒంటిని చెడిపేసేంత శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా? నిజంగా దీన్నే నరదిష్టి అంటారా? మీరు ఇంతకుముందు కాలంలో చూసుంటారనమాట. చాలామంది కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకున్నారంటే దిష్టి బొమ్మలు పెడతారు. రాక్షసుల్లాగా ఉండేటటువంటి దిష్టి బొమ్మలు మీరు చూసే ఉంటారు. అండ్ అంతేకాకుండా చాలామంది ఉప్పుతో దిష్టి తీస్తుంటారు. ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండింగ్ స్టార్ట్ అయింది. ఈవిల్ ఐ అంట. సో అదొక బ్లూ కలర్ సింబల్‌తో ఒక ఐ సింబల్‌లో ఉంటుంది. సో ఇది ట్రెండ్ అవుతుంది. అసలు నిజంగా ఇవన్నీ దిష్టిని పోగొట్టగల శక్తి ఉందా? అసలు దిష్టి అంటే ఏంటి? అనేటటువంటి ఇంట్రెస్టింగ్ క్వెషన్‌కి ఆన్సర్ ఈరోజు మన వీడియోలో చూసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నార్మల్‌గా దిష్టి అంటే అర్థం ఏంటంటే ఒకరి దృష్టి నుంచి వచ్చేటటువంటి ఆరా అనమాట. దీన్నే మనం దిష్టి అంటాం రాను రాను. సో ఈ దిష్టి అనేది ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన ఒంట్లో ఉన్నటువంటి ఎనర్జీని అంతాను తీసేస్తుందని మనం నమ్ముతాం. సో అందువల్లే మనం నీరసం కావటం కానీ, లేదంటే జ్వరాలు, దగ్గులు ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, లేదంటే సంతోషంగా ఉన్న మన లైఫ్‌లో కావాలని ఏదో ఒక సాడ్ మూమెంట్స్ ఎంటర్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇదంతా కూడా దిష్టి వల్లనే అవుతుందని ఊర్లలో అంటే లైక్ పల్లెటూర్లలో వాళ్ళలో ఏందంటే ఉప్పుతోనో, ఎండు మిరపకాయలతోనో, చీపురు గడ్డతోనో దిష్టి తీస్తారు. అదే కొంతమంది ఇన్ కేస్ కొత్త ఇల్లు కట్టుకున్నారు, కొత్తగా ఏదైనా బిల్డింగ్ స్టార్ట్ చేశారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ దిష్టి అనేది పోవాలని చెప్పి రాక్షసుడిలాగా ఉన్నటువంటి దిష్టి బొమ్మలు మీరు చాలా దగ్గర గమనించే ఉంటారు. సో ఇటువంటి దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు. సో మొదటగా హిందూ పురాణాల ప్రకారం గనక మనం గాని ఆలోచిస్తే నిజంగా ఈ దిష్టి బొమ్మలు నిజంగానే చాలా మంది నమ్ముతారని కదా. సో అసలు కారణాలు ఏంటన్న విషయాన్ని చూసుకున్నట్లయితే పూర్వం ఈ విశ్వకర్మ అనేటటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. సో ఇతను ఏంటంటే ఈజ్ ఏ ఆర్కిటెక్చర్. సో ఎటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే, లేదంటే ఎటువంటి కట్టడాలు ఏమైనా కట్టాలండి, ఇప్పటి వరకు లేనటువంటి విధంగా కొత్తగా ఏదైనా కట్టాలంటే విశ్వకర్మకి ఆ పనిని అప్పగించేవారు. ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారకాను కూడా విశ్వకర్మనే నిర్మించాడని మన పురాణాల ప్రకారం తెలుస్తోంది. సో ఈ విశ్వకర్మ ఏంటంటే సమ్‌టైమ్స్ రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తి అని చాలా మంది నమ్ముతారు. సో సాధారణంగా కూడా ఈ విశ్వకర్మ ఒక బిల్డింగ్ నిర్మించాలంటే, ఒక కట్టడం ఏదైనా స్టార్ట్ చేయాలంటే మొదటి పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని ముందు ఆ ప్లేస్‌ని తవ్వాలి. బికాస్ ఆఫ్ అక్కడ బేస్‌మెంట్ పునాది వేయాలి కాబట్టి. సో ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే భూమిని భూమాతగా కొలుస్తారు కాబట్టి చాలామంది. సో అందువల్ల రాక్షసత్వంగా భూమిని తవ్వటం అండ్ అక్కడ ఉన్నటువంటి జలాలు, ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటర్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత అక్కడ బేస్‌మెంట్ వేయడానికి కుదురుతుంది. సో అందువల్ల రాక్షస గుణాలు అంటే నిష్పక్షపాతంగా ఎటువంటి జాలి దయ లేకుండా భూమాతని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో, సో నేను ఇక్కడే ఉండి మీకేమి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నేను జాగ్రత్తగా చూసుకుంటారన్న ఉద్దేశంతో కొంతమంది ఈ రాక్షస తత్వంగా ప్రవర్తించారు కాబట్టి ఆ రాక్షసుడి బొమ్మను పెట్టుకుంటారని ఒక థియరీ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు సెకండ్ థియరీ ఏంటంటే ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనతో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు కూడా సరే, మనం ఎదుగుతున్నామంటే, మనం డెవలప్ అవుతున్నామంటే చుట్టుపక్కల అప్పటి వరకు బెస్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళు కూడాను అసూయ పడడం మొదలు పెడతారు. అయ్యో! వీడు ఎదిగిపోతున్నాడని చెప్పి. ఇందుకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ పర్సన్ దగ్గర ఏమీ లేక మన దగ్గర ఉండేసరికి ఒకటి ఈర్ష్య పడుతుంటారు. రెండోది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా కూడా మనం ఎదిగిపోతున్నాం అన్న భయంతో అసూయ పడుతుంటారు. సో ఈ 2 కారణాల వల్ల ఇన్ కేస్ వాళ్ళు మన ఇంటికి వస్తే ఏమైనా అనుకుంటారేమో, లేదంటే మనం ఏదైనా ఎదిగిపోతామని ఫీల్ అవుతారని మొదటగా వాళ్ళ దృష్టిని ఇంటి మీద, లేదంటే మనం చేస్తున్నటువంటి ఆ వర్క్ మీద పడకుండా ఈ దిష్టి బొమ్మ అనేటటువంటి ఈ రాక్షసుడి ఆకారంలో ఉన్నటువంటి ఈ దిష్టి బొమ్మ ఏదైతే ఉందో, సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దిష్టి బొమ్మనే కళ్ళు అనేది అక్కడ పడేలా చేస్తుందన్నమాట. సో అందువల్ల మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీరు ఎప్పుడు ఒక కొత్త ఇల్లు చూసినా డైరెక్ట్‌గా మీరు నాకు తెలిసిన చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతి కొత్త బిల్డింగ్ దగ్గర ఏదైనా దిష్టి బొమ్మ ఉన్నా, లేదంటే ఈ విధంగా ఓ రాక్షసుడి బొమ్మ ఉన్నా, ఈ మధ్య కొత్తగా కోతి బొమ్మలు పెట్టుకుంటా ఉన్నారనమాట కొత్త ఇంటి దగ్గర. కొంతమంది గుమ్మడికాయలు పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంటిని చూసినప్పుడు మొదట మన కన్ను పడేది ఈ బొమ్మల మీదనే అనమాట. సో అందువల్ల ఇన్ కేస్ ఆ నరదిష్టి లాంటిది ఏమైనా ఉన్నా, ఈ అసూయ, ఈర్ష్య లాంటి ఒక నెగెటివ్ ఆరాస్ ఏమైనా ఉన్నా అవి ఆ బిల్డింగ్ దగ్గరికి రాకుండా అది మొత్తాన్ని కూడా ఈ బొమ్మలు అనేటటువంటి యాక్సెప్ట్ చేస్తాయని, సో ఈ విధంగా హిందూ పురాణాల ప్రకారం దిష్టి బొమ్మను తగిలించుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్య కొత్తగా చూసుకున్నట్లయితే టర్కిష్ నుంచి వచ్చినటువంటిది ఈవిల్ ఐ. సో దీనికి కొంతమంది ఈజిప్ట్ నుంచి వచ్చాయని కూడా చెప్తుంటారు. సో ఈవిల్ ఐ అనేది ఎలా ఉంటుందంటే బ్లూ కలర్, దాంట్లో బ్లూ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్‌ని కలిగి ఉంటుందన్నమాట. ఈ మధ్య చాలా ట్రెండింగ్‌గా యూజ్ చేస్తారు. యాక్చువల్లీ నేను కూడా యూజ్ చేసేవాడిని. ఈ మధ్య నిజం తెలిసి ఆపేసాను. సో ఓవరాల్‌గా ఈ ఈవిల్ ఐ అనేది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి బ్లూ కలర్ ఏంటంటే గుడ్ కర్మకి ఒక సింబల్ అనమాట. సో ఎవరైతే కర్మని నమ్మే వాళ్ళు ఉంటారో, సో మాకు మంచి జరుగుతుంది అనేటటువంటి వాళ్ళు దీన్ని గాని వేసుకున్నారంటే వచ్చేటటువంటి ఆ నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో, నెగెటివ్ ఆరాస్ అయితే ఏవైతే ఉన్నాయో అటువంటి వచ్చేటటువంటి దృష్టిని ఇది ఆపుతుందని చాలా మంది నమ్మి వాటిని కొనేవాళ్ళు. బట్ యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే టర్కిష్‌లో అంటే ముఖ్యంగా చెప్పాలంటే దుబాయ్ లాంటి కంట్రీస్‌లో
దీన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా యూజ్ చేసేవాళ్ళనమాట. సో ఇది ఈవిల్ ఐ కాదు, ఇలాంటి ఎటువంటి నెగెటివ్ ఆరా తీసేటటువంటి విషయం కాదు. సో వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవ్వాలి అంటే మెంటల్‌గా ఎవరినైనా సరే డిస్టర్బ్ చేస్తేనే దాన్ని కొంటారు. సో అందువల్లనే వాళ్ళకి నమ్మకం ఉన్నటువంటి దిష్టి అటువంటి పదాలు చెప్పి వాళ్ళు ఈ విధంగా ఈవిల్ ఐని సేల్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఎక్కడ ఏ ప్రోడక్ట్ రెడీ అయినా దానికి సంబంధించినటువంటి డూప్లికేట్ అనేది చైనాలో రెడీ అవుతున్న విషయం మనకు తెలిసే. కాబట్టి ప్రెజెంట్ ఈవిల్ ఐని కూడా చైనా వాళ్ళు దీన్ని డూప్లికేట్ తయారు చేసి ప్రెజెంట్ ఇండియాలో దీన్ని సేల్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ దిష్టి అనేటటువంటిది పోతుందనేటటువంటి ఒక నమ్మకాన్ని మన బ్రెయిన్‌లో కలిగించి ఈ ఈవిల్ ఐ అనేటటువంటి బ్యాండ్స్‌ని సేల్ చేస్తున్నారనమాట. సో ఒక దిష్టి బొమ్మ దగ్గర నుంచి సింపుల్‌గా చేతిలో ఒక ఈవిల్ ఐ పెట్టుకునే స్టేజ్‌కి మనం చైనా నుంచి కూడాను ఒక డెకరేటివ్ ఐటెమ్స్‌లా వస్తున్నాయన్నమాట ఈ బ్యాండ్స్ అనేటటువంటివి. సో దిష్టి బొమ్మల్ని మనం ఒక బ్యాడ్ సైన్‌లా చూస్తాం. అంటే మనకి చాలా దూరంగా ఉండేటట్టు ఇంటి బయట కట్టుకుంటాం అన్నమాట. మనకి ఎక్కడ దగ్గరికి రానివి. కానీ ఈ చైనా వాళ్ళు చేసినటువంటి పని వల్ల ఏంటంటే దిష్టిని మన చేతికి కట్టుకునేలానే చేస్తున్నారనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సో నిజంగా మీరు చాలామంది గమనించే ఉంటారు కదా! ఒక పొలాలు ఉన్నాయి. సో కాకులు రాకుండా ఒక దిష్టి బొమ్మను అక్కడ పెడతాం. ఒక కొత్త బిల్డింగ్ ఉంది. అక్కడ ఒక దిష్టి బొమ్మను పెడతాం. సో ఎప్పుడైనా చూసుకుంటే మనుషులకి చాలా దూరంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ నెగెటివ్ ఆరా అంతా దిష్టి బొమ్మ చుట్టూనో లేదా వాళ్ళు పెట్టేటటువంటి ఆ బొమ్మల దగ్గరే ఉంటుంది కాబట్టి సో చాలా మంది కూడా వాటిని దూరంగా పెడతారు. అటువంటి దాన్ని ఇటువంటి టర్కిష్ నుంచి వచ్చినటువంటి ఈ ఈవిల్ ఐ అంటే చైనా చేసినటువంటి డూప్లికేట్ ప్రోడక్ట్ మన చేతులకి చుట్టుకునేటట్టు చేస్తుంది. అంటే డైరెక్ట్‌గా దిష్టిని మన చేతులకి మనమే కట్టుకొని దిష్టిని రాని ఇన్వైట్ చేసినట్టు అనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారనమాట. ప్రెజెంట్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వరకు ప్రమోటింగ్ వీడియోస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఈవిల్ ఐ అని కాదు గానీ నార్మల్‌గా ఈ దిష్టి తగలడం అన్న దాని ప్రకారం ఉద్దేశ్యం ఏంటి అంటే మన సరౌండింగ్‌లో ఈ నెగెటివ్ ఆరా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ నెగెటివ్ ఆరా పోవటానికి దిష్టి బొమ్మను పెడితే మన దగ్గరికి ఏది ఉండదనేటటువంటి ఒక పాజిటివ్ థాట్ మన మైండ్‌లో వస్తుంది. సాధారణంగా ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం చాలా మంది కూడా ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారనమాట. సో బికాజ్ ఆఫ్ ఇదొక నెగెటివ్ ఎనర్జీని కాస్త దూరం చేస్తుందని చెప్పి. సో ఇలానే కొంతమంది ఏంటంటే ఈ బాత్ టబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఆ వాటర్‌తో స్నానం చేస్తారు. అంతెందుకు మనం బ్రష్ చేసే టైంలో కూడా కొంతమంది సాల్ట్‌ని యూజ్ చేస్తారు. సో అందువల్లనే మీ పేస్ట్‌లో ఉప్పు ఉందా అని అడుగుతారు. సో ఉప్పు అనేటటువంటిది బాడీనే కాదు టీస్‌ని ప్రతి దాన్ని కూడా క్లీన్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకున్నటువంటి నెగటివిటీ అనేది దూరమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ఉప్పుతో కూడా దిష్టి తీస్తూ ఉంటారనమాట. సో ఇది దిష్టికి ఉన్నటువంటి పూర్తి కథ. సో దిష్టి బొమ్మలు అనేది ఎందుకు పెడతారు అండ్ ఈవిల్ ఐ దిష్టి బొమ్మ అనేటటువంటి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఈ కథ మొత్తం విన్న తర్వాత మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ట్రూత్ మాస్టర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్. బై బై.